ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వీడియోస్లో ఆత్మీయమైన ఎదుగుదల లేదా రక్షణలో ఎదుగుదల లేదా క్రైస్తవ్యంలో ఎదుగుదల అనే అంశము మీద మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. వివిధ వీడియోస్లో అనేక విషయాలను గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే రక్షింపబడిన తరువాత అనేక విధాలుగా మనము ఎదగవలసి ఉంటుంది. ఎందుకంటే రక్షణ అనేది నూతన జన్మ అనుభవము. ఏ విధంగా జన్మించిన శిశువు దినదినము ఎదుగుతూ ఉంటాడో ఆ విధంగా మనము ఎదుగుతూ క్రీస్తు రూపంలోనికి వెళ్ళటం అనేది క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం, రక్షణ యొక్క లక్ష్యం. వాక్యంలో ఎదిగే విషయంలోనూ, పవిత్రమైన జీవితము విషయంలో ఎదిగే విషయంలోనూ, ప్రేమ గుణంలో ఎదిగే విషయంలోనూ, క్షమాపణ గుణంలో ఎదగాలి అనే విషయంలోనూ, ప్రార్థన విషయంలో, మందిర గ్రహింపు విషయంలో ఎదిగే విషయంలోనూ, దీన మనస్సు, సాత్వికము అనే గుణాలలో ఎదిగే విషయంలోనూ, సువార్త ప్రకటన విషయంలో ఎదుగుతూ ఉండాలనే విషయంలోనూ, అట్లాగే దేవుడు మనలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనే గ్రహింపు విషయంలో దినదినము ఎదిగే విషయంలోనూ, అట్లాగే ఆత్మతో నింపబడు అనుభవంలో ఎదిగే విషయాల్లో మనము ఎదుగుటను గురించి జ్ఞాపకం చేసుకున్నాము. ఎదుగుదలను మనలను మనమే పరీక్షించుకోవాలి. ఇది గుణాత్మకమైన విషయాలు, పోల్చి చెప్పటమే తప్ప కొలమానం లేదు దీనికి. అందుకు మనల్ని మనం పరీక్షించుకోవాలి. పోల్చుకోవాల్సి వస్తే యేసు ప్రభు వారితోనే పోల్చుకోవాలి. ఇక ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలంటూ అనుకుంటూ ఉన్న ఇంకొక లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణము. ఇవి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన లక్షణాలు. ఒకసారి 1 కొరింథీ 13:13లో చూద్దాం. ఆ 3 లక్షణాల్లో ఒక లక్షణం మనం ధ్యానించుకున్నాము, ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే 13వ అధ్యాయంలో 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రేమ. అయితే ఈ 3 కూడా ప్రాముఖ్యమైనవి అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఏమిటవి అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమను గురించి మనం ఇంతకు పూర్వం ధ్యానించుకున్నాము. విశ్వాసాన్ని గురించి భవిష్యత్తులో ధ్యానించుకుందాం. ఈ రోజున నిరీక్షణను గురించి ధ్యానించుకోబోతా ఉన్నాం. నిరీక్షణ అనుభవములో ఎదుగుతూ ఉన్నామా? ఇక నిరీక్షణ అంటే ఏమిటి అంటే, స్థూలంగా చెప్పాలి అన్నట్లయితే కనిపెట్టటము లేదా ఎదురు చూడటం, ఇది నిరీక్షణ అంటే. అయితే బైబిల్ గ్రంథము ప్రకారము మన నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభు యొక్క వాగ్దానాలను సంపూర్ణంగా విశ్వసించి నమ్మకంగా కనిపెట్టుట లేదా ఎదురు చూడటమే నిరీక్షణ అంటాం. అంటే వాగ్దానాలపై సంపూర్ణ విశ్వాసము, వాక్యంపై సంపూర్ణ విశ్వాసము, వాటిపై సంపూర్ణమైన నమ్మిక కలిగి ఎదురు చూడటమే దీనిని మనము నిరీక్షణ అంటాం, హోప్. కాబట్టి ఒకానొక సమయంలో అసలు నిరీక్షణే లేని వారం మనం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం. 2వ అధ్యాయము 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు, అసలు వాగ్దానాలే లేవు,
వాగ్దానాలు ఉంటే కదా నిరీక్షణ. వాగ్దాన వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిమని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నిరీక్షణ లేని వారము మనము, వాగ్దానాలు లేని వారము. ఇవి యూదులకు సంబంధించినవి. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వాగ్దానాలకు, అంటే రక్షణ ద్వారా ఆ వాగ్దానాలకు మనము వారసులమయ్యాము. అట్లాగే నిరీక్షణ జనాంగములోనికి మార్చబడ్డాము. కాబట్టి ఈ రోజున వాగ్దానాలు మనవి, నిరీక్షించే ప్రజలము కూడా మనం. కాబట్టి ఈ విధమైన నిరీక్షణ అనుభవంలోనికి మనం వచ్చాం. సరే, ఈ సమయంలో ఇక ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనము. ఒక సెంటెన్స్ చదువుతున్నాను దాంట్లో. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. కాబట్టి రక్షింపబడిన వారందరికీ ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన స్వభావము, లక్షణం ఏంటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ విషయంలో రక్షింపబడిన తరువాత ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాము అనేది ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఇది క్లుప్తంగా 2 కోణాలలోనే చూడబోతున్నాం. ఇప్పుడు నిరీక్షణ విషయంలో మనము 2 కోణాలలోనే చూడబోతా ఉన్నాం. అందులో మొదటిది ఈ లోకములో ఉండగా, రెండవది ఈ లోకములో విడిచిపెట్టే సంబంధమైన నిరీక్షణ. 2 నిరీక్షణ. లోకములో ఉన్నప్పుడు మన నిరీక్షణకు సంబంధించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత ఈ లోకము విడిచిన తర్వాత ఏమవబోతా ఉన్నాము అనే దానికి సంబంధించిన నిరీక్షణ కూడా ఉంది. దానిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట రక్షణలోనికి వచ్చాం మనం. వచ్చిన సమయంలో వాక్యము మీద విశ్వాసంలోను, ప్రార్థన విషయంలోను, ఇంకా వివిధ రకాలైన విషయాలలో మనము రక్షణలోనికి వచ్చినప్పుడు ప్రారంభంలో శిశువులలాగా ఉన్న మనము దినదినము ఎదిగే అనుభవంలోనికి వస్తూ ఉంటాం. అట్లాగే మనకు ఉన్న వాగ్దానాలు లేదా వాక్య విషయంలో ఉన్న విశ్వాసము దానిని బట్టి దానిని బట్టి లోకములో ఉండే విషయంలో ప్రాముఖ్యంగా మన హోప్ అంటే నిరీక్షణ ఏమిటి? రెండే వాక్యాలను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, మొట్టమొదటిదిగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం మనందరికీ బాగా పరిచయం ఉన్నదే. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు అంటా ఉన్నాడు, నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, అద్భుతమైన నిరీక్షణ. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత అంటూ ఉన్నది ఏంటంటే, ఆ సంగతులన్నీ మీ పక్షముగా నేను ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే, హానికరమైనవి కాదు. కాబట్టి దేవుని రక్షణ ప్రణాళికలోనికి వచ్చిన తర్వాత, ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు
ఆయనకి మన పక్షముగా అనేకమైన ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి ఆ అనుభవంలో మనము వెళుతూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకు మేలుకరమైనదే, మనకు సమాధానకరమైనదే అనే విషయాన్ని మనము గమనించాలి. ఇదే మన నిరీక్షణ. విశ్వాస జీవిత యాత్రలో మనకు కలుగుతూ ఉన్నవన్నీ కూడా దేవుడు మన కొరకై చేసిన ప్రణాళిక మేలు సమాధానకరమని. ఇది మన నిరీక్షణ. అట్లాగే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఇది మన నిరీక్షణ. ఈ లోకంలో దేవునిని ప్రేమించే అనుభవంలో మనము ఉన్నట్లయితే, అనగా ఆయన సంకల్పంలో మనము పిలువబడి ఉన్నట్లయితే, మేలు కలుగుటకై అంటే మన జీవితంలో జరుగు ప్రతిదీ కూడా మేలుకే. అద్భుతమైన అనుభవం. చాలాసార్లు కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ వస్తూ ఉన్నట్లయితే మనము గమనించవలసినది అవన్నీ కూడా మన మేలుకే. ఎందుకంటే శ్రమలు దేవునిని ప్రేమించే అనుభవంలో శ్రమలను అలౌ చేశాడు అంటే ఆ శ్రమల ద్వారా రాకడ తర్వాత మెప్పు ఉంటుంది. అట్లాగే ఏదైనా పరిస్థితులు మనకు క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని పరీక్షించటానికి దానిని అనుమతించాడు. ఆ విశ్వాస పరీక్షలో మనము నెగ్గినట్లయితే అనేక ఆశీర్వాదాలకు, భవిష్యత్తులో ఆత్మీయ ఆశీర్వాదాలకు కారణమవుతాం. ఒకవేళ తప్పిపోయినట్లయితే అది కూడా మన మేలు. తప్పి నష్టాలలోకి వెళితే అది కూడా మన మేలు కోసమే. సరి చేసుకొని తిరిగి ప్రభువులోనికి రావడం. ప్రతిదీ కూడా విశ్వాస జీవితంలోనికి వచ్చిన తరువాత మన జీవితంలో జరుగు ప్రతిదీ కూడా మన మేలుకే అనే విశ్వాసంలోనికి మనము ఎంతగా ఎదుగుతూ ఉన్నాము అనే దానిని బట్టి మన ఆత్మీయతా స్థితి ఎదుగుతూ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రణాళికలను కాదు, దేవుని ప్రణాళికలను చూసే అనుభవంలో ఉండి ఆ విధమైన గ్రహింపులో ఎట్లా ఎదుగుతూ ఉన్నాము, వచ్చిన పరిస్థితులని ఆ గ్రహింపులో ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఎలాంటిది జరిగినా కృతజ్ఞతాస్తుతులు బికాజ్ అది మన మేలుకే. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులే. ఎప్పుడు కూడా వారి నోరు కృతజ్ఞతాస్తుతులతో నిండి ఉంటుంది. అది నిరీక్షణ కలిగిన వారికి సంబంధించింది. ఆ అనుభవంలో ఉన్నామా? ఒకవేళ ఆ అనుభవంలో ప్రతి విషయంలో అనుభవంలో ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్నాము ఆత్మీయంగా. లేదు, ప్రతి చిన్న విషయంలో కృంగిపోవడము, బాధపడటము, కన్నీరు కార్చటము, వేదన చెందటము, ఇట్లా ఉన్నాము అని అనుకున్నట్లయితే ఇంకా ఎదగలేదు. అవసరమైన స్థాయిలో ఎదగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఇది మొదటిది. ఇప్పుడు రెండవ నిరీక్షణను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకం నుండి మనము ఎత్తబడి వెళ్ళే విషయం. ఇది ప్రాముఖ్యంగా మనం నిరీక్షణ అనగానే ఈ నిరీక్షణ వైపుకే వెళుతుంది మనం. కాబట్టి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును.
యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడు. ఆయన నా కోసము అక్కడ స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు పరలోకంలో. నన్ను తీసుకుని వెళ్ళేందుకై ఆయన రాబోతూ ఉన్నాడు అనే నిరీక్షణ. ఈ నిరీక్షణకు సమయం కూడా వచ్చేసేసింది. దీనిని ఏమంటారంటే చూడండి, తీతు పత్రికలో అంటారు, తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీటితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. దీనిని శుభప్రదమైన నిరీక్షణ, ఆశీర్వాదకరమైన నిరీక్షణ, మహిమా నిరీక్షణ. కాబట్టి ఈ మహిమా నిరీక్షణను కలిగి మనము ఈ లోకంలో జీవించవలసిన వాళ్ళంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆసన్నమైంది. ఏ క్షణాన మధ్యాకాశంలోనికి వస్తాడో తెలియదు. మరి మనము ఆయన వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, ఆయనతో పాటు నేను సదాకాలం ఉంటాను. అంతేకాదు, ఆయనతో పాటు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. ఆయన ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, మధ్య ఆకాశానికి వెళ్తాము. అక్కడ న్యాయపీఠం ఉంది. రక్షింపబడిన వారు లేదా ఎత్తబడిన వారు మాత్రమే ఆ న్యాయపీఠం వద్ద ప్రత్యక్షం అవుతాము. ఆ న్యాయపీఠం వద్ద మనము ఈ లోకములో చేసిన ప్రతి పనికి లెక్కప్పజెప్పాల్సి ఉంటుంది. రక్షింపబడిన తరువాత మనము జీవించిన ప్రతి నిమిషానికి లెక్కప్పజెప్పాలి. మనము మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి లెక్కప్పజెప్పాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయానికి మన కుటుంబానికి లెక్కప్పజెప్పాలి. అట్లాగే మనల్ని సంఘంలో చేర్చినందువల్ల సంఘములో చేసిన పనికి లెక్కప్పజెప్పాలి. ఇట్లా ఈ లెక్క అప్పజెప్పడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి న్యాయపీఠం ఎదుట మెప్పు, ఘనత, మహిమ, బహుమానాలు, కిరీటాలు ఇంకా అనేకమైనవి పొందటం జరుగుతుంది. అక్కడ భిన్నమైన స్థానాలు ఉన్నాయి. అందులో అధికమైన స్థానంలో ఉండాలి అనే గ్రహింపు కలిగి ఏ క్షణాన వస్తాడో తెలియదు, రాకడ కొరకు సిద్ధపడాలి అనే గ్రహింపుతో ఈ లోకంలో మనము జీవించే విషయంలో ఎంత ఎదుగుతూ ఉన్నాం. అసలు రాకడ స్పృహ ఉన్నదా? రాకడ గ్రహింపు ఉన్నదా? రాకడలో మిస్ అయిపోయినట్లయితే జరగబోయే ఆ ఘోరమైన దుస్థితి, ఉగ్రత సంబంధించిన అవగాహన ఉన్నదా? ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. అందుకోసం ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు చూడండి, శుభప్రదమైన రక్షణ నిమిత్తము ఈ లోకములో స్వస్థ బుద్ధితో బ్రతకాలి, నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. ఈ గ్రహింపు ఉన్నట్లయితే కాబట్టి ఎప్పుడు కూడా మనము మెళకువగా ఉండాలి. ఆయన అకస్మాత్తుగా వస్తాడు, దొంగ వలె వస్తాడు, అనుకొనని గడియలో వస్తాడు. మెళకువగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు లూకాసు వార్త కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ
ఈ 34 నుంచి చదువుతున్నాను. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటిని తప్పించుకొని మనుషుని కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తివారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉంది. గమనించండి, ఎంత స్పృహ ఉండాలి. ఎల్లప్పుడూ ఈ క్షణాన వస్తాడేమో ప్రభువు, నేను ఎత్తబడాలి. విడిచిపెట్టబడినట్లయితే ఘోరమైన ఉగ్రతలోనికి వెళ్తాను. ఎత్తబడిన తరువాత దేవుని దగ్గర బహుమానాలు పొందుకోవాలి, ఆధిక్యతలు పొందుకోవాలి. ఆ ఆధిక్యతలు, బహుమానాలు, మెప్పు ఇవన్నీ కూడా నిరంతరము ఉండేవి. కాబట్టి ఆ రాకడ కొరకై మనకున్న తృష్ణ, ఆ రాకడ స్పృహ ఎంతగా పెరుగుతూ ఉందో అంతగా మనము నిరీక్షణ కలిగిన వారమై ఉంటాం. ఒకవేళ రాకడ గురించి పట్టించుకోని స్థితి, నిర్లక్ష్యం కలిగిన స్థితి, ఆ గ్రహింపు లేని స్థితి, రాకడలో సిద్ధపడిన కన్యకలలాగా ఉండని స్థితి, దేవుడు అప్పగించిన వాటికి లెక్క చెప్పే విషయంలో నిర్లక్ష్యం కలిగిన స్థితి ఒకవేళ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదగవలసిన అవసరం ఉందనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు జ్ఞాపకం చేసిన విషయాలు దేవునిని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు ఆయన సంకల్పంలో ఉన్న మనకు జరుగు ప్రతిదీ కూడా మేలే. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి విషయంలో చెల్లించాలి. అదేవిధంగా రెండవది, ఏ క్షణాన రాకడ రాబోతా ఉందో. కాబట్టి ఆయన రాకడ కొరకై నిరీక్షించే వాళ్ళంగా, సిద్ధపడి ఉండే వాళ్ళంగా, రాకడలో బహుమానాలు పొందే విధంగా మనము ఈ లోకంలో జీవించే వారముగా ఉండి, రాకడకు సంబంధించి మెళకువగా ఉండి సిద్ధపడినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, రాకడ విషయమై గ్రహింపులోను, స్పృహలోను, మెళకువగా ఉండే విషయంలో దినదినము మేము ఎదిగి ఉండేవాళ్ళంగా ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రతి నిత్యము రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళంగా, అందుకోసం సిద్ధపాటు కలిగి ఉండేవాళ్ళంగా, మీరు అడిగినప్పుడు లెక్క చెప్పటానికి మా జీవితంలో ప్రతి విషయాన్ని గురించి కూడా మీ కొరకై ప్రయాసపడే వాళ్ళంగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రభువా, వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింపచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.